హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు దసరా టైం దండి. ఇప్పుడైతే నేను పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. కానీ విజయవాడ గురించి నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ వీడియోలో అయితే చూపించాను. ఇంకా దసరా రోజు అయితే మేము ఇక్కడ పూజ అంతా జరుపుకునేసి మార్కెట్లో నైట్ అయితే స్లీపర్కి వచ్చి బుక్ చేసుకున్నాం. నైట్కి 8కి అన్నారు వాళ్ళు. బస్సు అయితే లేట్ అయింది ఫ్రెండ్స్. 10కి అయితే బయలుదేరినాము. 10కి బయలుదేరితే 12 మధ్యాహ్నం 12 అయింది విజయవాడ చేరేపటికి. చూడండి, ఇది విజయవాడ బ్రిడ్జ్, కృష్ణానది పక్కలో ఉండేది. అయితే ఇంకా బస్సులో అయితే వేరే పిల్లగాళ్ళంతా పరిచయం అయినారు మంచిగా, విజయవాడ వాళ్ళే. చిన్న పిల్లోడైతే చాలాసేపు మాతో అయితే ఆడుకున్నాడు. ఇంకా విజయవాడ రీచ్ అయినాక చూడండి, ఇక్కడ కొండపైన అయితే కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి కొండ. ఇది ఏదో కృష్ణానది బ్యారేజ్. ఇక్కడైతే బస్సు దిగినామా, ఇంకా కృష్ణానది స్నానం చేసుకొనేసి అటు నుంచి గుడికి వెళ్ళాలి అనుకుంటే చాలా ఎండ ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా ఆటోకి అయితే 150 అడిగినారు మాకు. వేరే వాళ్ళు అయితే 20 రూపాయలు అన్నారు. ఇంకా సరేలే, ఇంకేం చేసేది అనేసి మేము ముగ్గురం కదా, అందుకని 100 రూపాయలు ఇస్తామని ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆటో మాట్లాడుకొని దేవస్థానం దగ్గర దింపండి అంటే వాడు ఇంకా యువతలే దింపేసినాడు. పోలీసు వాళ్ళు లేదమ్మా, ఆటోలు అంతాను పోలీసులు ఉండారు అనేసి. చూడండి, ఇక్కడ నుంచి నడుచుడైపోయింది. ఎర్రటి ఎండ ఫ్రెండ్స్. ఎండకైతే అస్సలు తట్టుకోలేము. చాలా దూరం నడిచాము మేము. చూడండి, ఇంకా దాని బదులు ఆ బస్ స్టాండ్ ఇంకా నడుచుకొని వచ్చినా కూడా సరిపోయేది అనుకున్నాం మేము. ఆటో అయితే వాడు అక్కడ దింపేసినాడు, వాడు వెళ్ళిపోయినాడు. ఇదైతే కృష్ణానది. చూడండి, నడుచుకుంటూ వెళ్ళాము. చాలా దూరం ఉంది. మళ్ళీ అక్కడ వెళ్ళి స్నానాలు చేసుకునేసి కృష్ణానదిలోని, అంటే లోపలికైతే ఇట్స్ వదలలేదండి. మామూలుగా అయితే కృష్ణానది నీళ్ళే స్నానం చేసేది. అయితే పోలీసు వాళ్ళు జనం రద్దీగా ఉంటుంది అనేసి చూడండి, అలా అయితే అంతా జనాలకు స్నానాలకైతే ఒక పైప్ లాగా పెట్టేసి దాని కింద స్నానం చేసేట్టుగా నీళ్ళు అయితే అరేంజ్ చేశారు. బట్టలు చేంజ్ చేసుకునేకి అక్కడక్కడ చిన్న కొట్టడి లాగా పెట్టారు. ఇంక ఇక్కడైతే స్నానాలు చేసుకునేసినాం మేము. చాలా ఎండ ఉంది, సుస్తు అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే ఆ ఎండకు అసలు తట్టుకోలేకపోయాం మేమైతే. అంటే అక్కడ వాటరు పాలు లైన్లలో బాగా మంచిగా ఇస్తూ ఉన్నారు. ఇంకా స్నానాలు చేసుకునేసి దర్శనానికి వెళ్ళామా. చూడండి ఫ్రెండ్స్, మాడిపోయినాము. ఎన్నిసార్లు మొహం కడిగినానో నేను. క్యూ లైన్లో పోతా వాటర్ అయితే వాళ్ళే ఇస్తారు. వాటరు చిన్న ప్యాకెట్లు, బాటిల్స్ అలా అంతా సప్లై చేసినారు గవర్నమెంట్ కానీ దేవస్థానం వల్ల కానీ మంచిగా అయితే చూసుకున్నారు. ప్రతి ఒక్క చోట మెడికల్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ కూడా. ఇదైతే చూడండి, కొండకైతే కన్నా సిమెంట్తో ప్లాస్టింగ్ చేసినారు. అక్కడక్కడ రాడ్లాగా వేసినారు, ఎందుకంటే ఆ కొండ పడకుండా ఉండేకి. ఇక్కడైతే చూడండి, కృష్ణమ్మ దగ్గరికి వచ్చేసినాం, గుడి దగ్గరికి. మామూలు టైంలో అయితే ఇంత రద్దీ ఉండదు. దర్శనం అయితే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా దసరా టైము భవానీ మాలలు వేసుకున్నారు కాబట్టి జనాలు చాలా రద్దీగా ఉన్నది. మాకైతే 2 అవర్స్ పట్టింది దర్శనం అయితే. ఇక్కడైతే చూడండి, ఇదే గుడి లోపల. ఇంకా దర్శనం అయితే చేసుకునేసినాము. ఆ తర్వాత అయితే బయట వచ్చి కొద్దిసేపు అయితే రిలాక్స్ అయినాం ఫ్రెండ్స్. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అయితే చిన్నపిల్లలకి పాలు కానివ్వండి, పెద్దవాళ్ళకి వీల్ చైర్స్ అలా అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. గవర్నమెంట్ కానీ దేవస్థానం వాళ్ళు కానీ మంచిగా అయితే చూసుకున్నారు. చాలా సంతోషం అండి. ఇంకా దర్శనం అయిపోయింది. చూడండి, మా పాప అయితే ఉడికిపోయినాం మేము అని చెప్పుకుంటా ఉన్నాం. చెమటకి కారిపోతూ ఉంది మాకైతే. చాలా ఎండ ఉన్నది ఫ్రెండ్స్ అక్కడ. అంటే భవానీ మాలలు వేసుకొని 9 రోజులు అయి ఉంటుంది కదా, ఆ రోజుకే చాలా జనం వచ్చినారు. చాలా రద్దీ అనిపించింది. అంతకుముందు ఏమంత రష్ లేదంట. ఇంకా ఆ రోజు నుండి 3 రోజులు జాస్తి రద్దీ ఉంటుందంట. మేము ఆ టైంలోనే వెళ్ళాము. చూడండి, ఇంక ఇక్కడైతే భవానీ మాలలు వేసుకొని దర్శనం చేసుకొని వస్తారు కదా, వాళ్ళు ఇరుముడి అయితే ఇక్కడ సమర్పిస్తారు దేవునికి. ఈ గుడికి ఆపోజిట్లోనే అన్నప్రసాదముగా ఉండేది. ఇంక ఇక్కడైతే మాల వేసుకునే వాళ్ళైతే ఇరుముడి అయితే సమర్పించి భోజనం చేసుకొని మళ్ళీ బస్కి అయితే ఇక్కడ వచ్చేసినాం. ఇది వచ్చేసి బెంచ్ సర్కిల్ బస్ స్టాండ్, విజయవాడ బెంచ్ సర్కిల్. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ నుండి కొండ దగ్గరికి ఇప్పుడు తిరుపతిలో లాగా ఫ్రీ బస్సులు తిరుగుతూ ఉంటాయి, అలా బస్సు అయితే తిరుగుతూ ఉంటుంది బస్ స్టాండ్. ఇంకా విజయవాడ అదే గుడి దగ్గరికి మేమైతే ఇక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా శ్రీశైలం వెళ్ళాలి అనుకున్నాము. శ్రీశైలం బస్ అయితే 9:30కి అన్నారు నైటు. చూడండి, ఇక్కడ 4 గంటలైంది. ఎండకు అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఒక 10 సార్లు కడిగింటాం మొహము. చల్లగా ఉండే వాటర్ తీసుకునేది, మొహం పైన పోసుకునేది, అలా అయిపోయింది మా పరిస్థితి అయితే బస్ స్టాండ్లో అయితే. చూడండి, బస్సు కూడా చూపిస్తాను. ఈ బస్సు చూడండి, దేవుంది ఇది వేసింటారు, కనకదుర్గమ్మ గుడిని. ఈ బస్సులో అయితే ఫ్రీ అంట. గుడి దగ్గరికి బస్ స్టాండ్లకి తిరుగుతూ ఉంటుంది ఈ బస్సు. ఇప్పుడు బస్సు మామూలు ఎక్కడి నుంచి వచ్చింటారు కదా, బస్సు దిగి ఈ బస్సులో పోతే గుడి దగ్గర అయితే దింపుతారంట. అలా అని చెప్పినారు మాకైతే.
మళ్ళీ మేమైతే శ్రీశైలం వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. చాలా ఎండ, అస్సలు తట్టుకోలేకపోయినాం ఫ్రెండ్స్. ఈ బస్సు అయితే ఫస్ట్ విజయవాడలో బస్సు ఫస్ట్ అంట ఇది. అది ఎంతో ఉన్నది 1832నో ఏమో ఉన్నది ఈ బస్సు. అప్పుడు స్టార్ట్ అయ్యిండేదంట ఫ్రెండ్స్. బస్ స్టాండ్లో అయితే పెట్టినారు. ఇంకా అక్కడైతే ఒక ఫోటో తీసుకున్నాము, కూర్చున్నాము, మళ్ళీ వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది విజయవాడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్